మా ఇంట్లో నేను, అమ్మ, అక్క అని హ్యాపీగా బ్రతుకుతున్న ఫ్యామిలీ. నేను 10th చదువుతున్నప్పుడే అక్క కాలేజ్ చదువుతుండే. ఇప్పుడు అక్క ఒక అబ్బాయిని ప్రేమించింది. అది నాన్నకి తెలిసి నాన్న అక్కని తిట్టారు. అందుకు అక్క సూసైడ్ చేసుకుని చనిపోయింది. అక్క డెత్ కి నాన్నే కారణమని అప్పుడు నుంచి నాన్నతో మాట్లాడటం మానేశాను. నేను కాలేజ్కి పోయేటప్పుడు నాకు లవ్ వచ్చింది. నేను చెన్నైలో కాలేజ్ చదువులు చదువుకున్నాను. లవ్ చేసే అబ్బాయి మా పక్క ఊరే. బస్సులో చూసి ఫ్రెండ్షిప్ అయ్యింది. అది కొన్ని రోజుల తర్వాత ప్రేమగా మారింది. నాన్న దగ్గర దొరకలేని ప్రేమ వారి దగ్గర దొరుకుతుంది అని అనుకుంటుని. వారు నేను ఏం చేసినా కొట్టేవారు. నీ మీద ఉన్న లవ్ వల్లే కొట్టాను అని మళ్ళీ వచ్చి సారీ అడిగేవారు. నేను దాన్ని ఓవర్ లవ్ పొసెసివ్నెస్ అని అనుకునేదాన్ని. ముగిసిన తర్వాత పెళ్లి చేసుకోవాలని చెప్పారు. ఆ టైంలో అమ్మా నాన్న గురించి కొంచెం కూడా ఆలోచించలేదు. పెళ్లి అయితే అన్ని సరిపోతుంది, అన్ని సరిపెట్టుకోవచ్చు అని పెళ్లి చేసుకుంటుని. మేము ఫినాన్షియల్ లో డౌన్ గా ఉన్న ఫ్యామిలీ. హస్బెండ్ ఇంటికి వచ్చేటప్పుడు డౌరీ ఏమిని తీసుకురావడం నా వల్ల కాలేదు. ఈ తర్వాత నా లైఫ్ లో ఏం జరిగింది అని నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం. ఇలాంటి రియల్ లైఫ్ స్టోరీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.